ఆచి చికెన్ మసాలా. ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ కంటెస్టెడ్ శ్రీరాపాక ఆమె తన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్నపాలెంలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో సినీ నటి శ్రీరాపాక ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఒక స్పోర్ట్స్ పర్సన్గా స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ ఇష్టంతోనే ఇది చేయాలనుకున్నానండి. బాస్కెట్బాల్ టోర్నమెంట్ అయితే అమరావతి బాస్కెట్బాల్ కప్ అని ఇప్పుడు మనం ఈ టోర్నమెంట్ 22-23 చేయాలని అనుకున్నాం అనమాట. అంటే మొత్తంగా ఎన్ని టీములు పాల్గొనున్నాయి, ఎన్ని రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి? ఏప్రిల్ అంటే ఈ మంత్ 22nd and 23rd 2 days 14 టీంలు. అంటే ఓవరాల్ ఇండియాలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్, అంటే ఇండియాలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ అందరూ వచ్చి 14 టీములు ఇక్కడ ఆడబోతాయండి. అందులో 8 టీములు మెన్, 6 టీమ్స్ ఉమెన్. ఈ 14 టీములు ఇక్కడ 2 రోజుల పాటు ఇక్కడ ఏమంటారు ఈ గ్రౌండ్ లో, ఈ రావణపాలెం దేవరపల్లి మండలం గ్రౌండ్ లో ఎంతో చాలా చాలా బాగుంటాయండి. ఎందుకంటే నేషనల్స్ చూస్తాము, స్టేట్ మీట్ చూస్తాం, కానీ ఆల్ ఓవర్ ఇండియా ఇన్విటేషన్ ఇండియా టోర్నమెంట్ అంటే ఇట్ ఈస్ 2 హ్యూజ్ టోర్నమెంట్ అనమాట. దానికి ఒక టైటిల్ కూడా పెట్టారు ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్గా అమరావతిని మనకి డిక్లేర్ చేశారు కాబట్టి అమరావతి బాస్కెట్బాల్ కప్ టోర్నమెంట్ నేమ్. ఎవరు నామకరణం చేశారు? ఇది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారైన మద్దిపాటి వెంకటరాజు గారు అండ్ అలాగే ఇక్కడ మా లోకల్ ఎవరైతే పొలిటికల్ ఉన్నారో నాయకులందరూ కలిపి ఈ నామకరణాన్ని పెట్టారండి. ఎలా ఉంది స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు సపోర్ట్ ఎలా ఉంది ఈ ప్రోగ్రామ్ సంబంధించి? ఆయన ఇప్పుడు వరకు అయితే అండి ఎనీ టైం చాలా బాగా రెస్పాండ్ అవుతారు కాల్ చేయగానే. అలాగే ఈ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ చేస్తారండి. ఈజ్ వెరీ గుడ్, ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. మీకు ఇష్టమైన, ఎక్కువగా మీరు ఇష్టపడే స్పోర్ట్స్ ఏంటి? నాకు ఇష్టం అంటే నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి, కానీ యాజ్ ఆఫ్ నౌ నేను ఒక గేమ్కి అడిక్ట్ అయ్యాను. దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్మింటన్. నేను బాస్కెట్బాల్, నేను ఫస్ట్ ఆడింది బాస్కెట్బాల్, టెన్నిస్ అండి, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ఆడింది. బట్ ఎక్కువగా ఆడింది కబడ్డీ. అకాడమీ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఖోఖో, కబడ్డీ బాగా అండి. నేను అందులో మెడల్స్ వచ్చింది అయితే కబడ్డీ అండి. ఆల్మోస్ట్ 13 నేషనల్స్ కబడ్డీలో. స్పోర్ట్స్ లో అంతలా మీరు పార్టిసిపేట్ చేశారు, కానీ స్పోర్ట్స్ రంగాన్ని వదిలి సినీ రంగానికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానంటే ప్రతి దానిలో ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నేను ఆడినప్పుడు కూడా కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో బాగా ఎక్కువ. ఆ పాలిటిక్స్ రీజన్తోనే నేను బయటకు వచ్చి నేను ఎడ్యుకేషన్ మీద పెట్టాను. దాని నుంచి ఇంకా బాగా ఇష్టం సినిమాలు. ఇంట్లో నుంచి ఎప్పుడు సినిమాలు చూసే అవకాశం ఇవ్వలేదు. సో మనకి ఇవ్వలేని అవకాశాన్ని ఎక్కువ కోరుకుంటాం కాబట్టి అలాగే సినిమాలోకి వెళ్ళాను. ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుంది? ఇప్పుడైతే అండి నారా లోకేష్ గారు, నారా లోకేష్ గారు అయితే చాలా బాగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఈ ఏపీ స్పోర్ట్స్ చైర్మన్ రవి నాయుడు గారు ఒకటి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టాను, TCCL అని చెప్పి. దాన్ని కూడా పెట్టినప్పుడు అంటే ఏపీ గవర్నమెంట్ రైట్ నౌ దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ అండి. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఇందాక మేము మాట్లాడాం. స్పోర్ట్స్ అనేది ఒక్క నేషనల్స్ అండి, ఈ రోజుల్లో ఒక్క బాస్కెట్బాల్, ఒక సీనియర్ నేషనల్స్ ఆడినా, ఒక జూనియర్ నేషనల్స్ ఆడినా ఇమీడియట్లీ గవర్నమెంట్ జాబ్. ఏ రంగంలో ఉంది అది గవర్నమెంట్ జాబ్స్ కొట్టడం. ఏపీ ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? సో ఉన్నదాన్ని ఇప్పుడు ఏదైనా నెగిటివ్ పాజిటివ్ ప్రతి దాని మీద ఉంటుందండి. 100 మంది ఉన్నారంటే 100 మందిని మనం సాటిస్ఫై చేయలేం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మన హక్కు అది. ఒకళ్ళు మంచి చెప్తే ఇంకొకరు చెడు చెప్పడం అనేది మన హక్కు అది. అంటే పుట్టుకతో మనకు వచ్చిన నైజం. సో దాని నుంచి ఎవరిని సాటిస్ఫై దేనిలోనూ చేయలేము. ఇంట్లో ఒక ఫ్యామిలీలోనూ చేయలేము. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఒకటి కూర నచ్చదండి, నచ్చదు కదా. అలాగే మనం ఏది ఆలోచిస్తే, మనం ఏది థింక్ చేస్తాం, మన థింకింగ్ ప్రాసెస్లో మన నెగిటివ్ అండ్ మన పాజిటివిటీస్ ఉంటాయి. థింక్ పాజిటివ్గానే కనిపిస్తాయి, థింక్ నెగిటివ్గా ఉంటాయి. ఫస్ట్ అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికన్నా సోషల్ వర్క్ అంటే ఇందాక మాట్లాడినట్టు నువ్వేం చేస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నువ్వేం చేస్తున్నావు నీ ఫ్యామిలీకి, దట్స్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం సెకండ్ ఎవరున్నారో మనం ముందు నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోండి. నేను బాగుంటేనే నా చుట్టూ ఉన్న ఫస్ట్ నా ఫ్యామిలీ బాగుంటుంది, నా నైబర్స్ బాగుంటారు, నా ఊరు బాగుంటుంది, నా రాష్ట్రం, నా దేశం. దిస్ ఇస్ వెరీ సింపుల్ ఫిలాసఫీ. మనం ఎవరో వచ్చి చేస్తారంటే ఎవరు చేయరండి. ముందు నువ్వేం చేస్తున్నావు చేయి. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో అందుకనే అన్నీ ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, వాళ్ళ బాధ్యత అది. మనం ఏం చేస్తాం, దాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక టోర్నమెంట్ ఒకటి పెడుతున్నాను, అందులో నీ పిల్లలు ఎంతమంది వచ్చి ఇక్కడ ఆడుతున్నారు, నువ్వెంత ఎంకరేజ్ చేస్తున్నావు, నీ పార్టిసిపేషన్ ఏంటి, దిస్ ఇస్ ఇంపార్టెంట్. అమరావతిని రాజధానిగా ప్రకటించారు, మీకు ఎలా అనిపిస్తుంది?
సార్ ఇప్పుడు ఒక ఇల్లులో ఒక అడ్రస్ కావాలి అంటే దానికి ఒక ఇనిషియల్ అంటాం. అంటే వీళ్ళ అమ్మాయి, వీళ్ళ అబ్బాయి అని చెప్పుకోవడానికి ఒక పేరు కావాలి. ఆ పేరు లేకుండా ఎవరని చెప్తాము? అలాగా ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని కావాలి. దాన్ని అమరావతి అంటే ఇప్పుడు అమరావతిని డిక్లేర్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ అన్ని విధాలుగా మనకి ఏమంటారు ఫైనాన్షియలీ అంటే ల్యాండ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అండ్ బిజినెస్ పరంగా అవ్వచ్చు డెఫినెట్‌గా సక్సెస్ అవుతాము. సో ఇట్ ఈస్ గుడ్. దేనికైనా మనకంటూ ఒక పేరు కావాలి గదా! అది అంటే అమరావతి పెట్టారు లేకపోతే వైజాగ్ ఎందుకు పెట్టలేదు అని కాదండి. ఒక స్టేట్‌కి ఒక క్యాపిటల్ ఉంది. దాని నుంచి మనం అన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడే పెట్టాలి, ఇక్కడే పెట్టకూడదు అనేది ఏం లేదండి. అంతే ఎందుకంటే అంతమంది నాయకులు అంత అంటే అంత బ్రెయిన్ ఉన్నవాళ్ళు అన్నీ చూసే కదా ఆలోచించి పెడతారు. సో ఐ యాక్సెప్టెడ్ దట్. నేను బ్రెయిన్ లేదని అనలేదండి. అంటే బ్రెయిన్ అంటే థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. 3 రాజధానులంటే ఒక్కొక్కటి ఒక్కో దగ్గర వెళ్ళేదనేది నాకు తెలీదు. అంటే ఒక ప్లేస్ ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఇప్పుడు ఇక్కడ దేవరపల్లి స్కూల్‌లో రావనపల్లి స్కూల్ ఉంది. ఇక్కడ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ పెడుతున్నాను. ఇదే టోర్నమెంట్ దేవరపల్లిలో ఒక కొంచెంసేపు ఆడిచ్చి, దుద్దుకూరులో కొంచెంసేపు ఆడిచ్చి, ఫైనల్ ఇక్కడికి తీసుకొచ్చామంటే ఒక క్లమ్జీనెస్ ఉంటుంది. యామ్ ఐ రైట్? మనకి క్లమ్జీనెస్ వద్దు. ఏదన్నా ఒక స్ట్రెయిట్ వే ఒకటుంటే బాగుంటుంది. అంతే తప్ప నాకు అంటే ఐ డోంట్ ఇన్సిస్ట్ నేనేమంటాను దాన్నెవరిని మనం ఇబ్బంది పెట్టినట్టుగా ఒకరికి సలహా ఇచ్చే దానిలో నేను లేను ఫస్టు. బికాజ్ ఐ యామ్ లెర్నింగ్ ఎవ్రీ డే. నేను నేర్చుకుంటూ ఉంటాను. ఆళ్ళు పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళెక్కడ ఏం పెట్టాలనేది ఉంటది. ఒక అపోనెంట్ అంటే ఒకళ్ళు పెట్టారంటే దాన్ని ఆబ్వియస్‌లీ నో అని అంటారు. అది ఎవరైనా సరే ఏ పార్టీలో. వైసీపీ చేస్తున్న కామెంట్స్ ఏ విధంగా చూస్తారు మీరు రాజధాని విషయంలో? సార్ మనము కామెంట్స్ చదవకూడదు. ఫస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్. ఎవరైనా సరే వాళ్ళేం చెప్తున్నారు వింటూ పోతే మన టైం ఎందుకు ఇంకొకళ్ళ కోసం కిల్ చేయాలి? ఉన్నదాన్ని ఆళ్ళు పెట్టి డిక్లేర్ చేశారు. అయిపోయింది. ఇట్ ఈస్ ఓవర్. సో హావ్ టు థింక్ యూ హావ్ టు వర్క్ ఆన్ దట్ వే. అయిపోయిన దాని గురించి ఎందుకండి బజీలు చేసుకోవడం. దట్స్ ఇట్. తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువతోనే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని సీనియర్ నటి శ్రీరాబాక చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నే, జీ తెలుగు న్యూస్, దేవరపల్లి.